వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్, ఏం జరుగుతుంది హైదరాబాద్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ అంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి లక్ష్మీనారాయణ. అది చెప్పుకోవాలంటే మనకి మీరు ఇచ్చిన 5-10 నిమిషాలలో మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే తరాలుగా మాట్లాడుకునే స్టేజ్కి వచ్చాం హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఎస్, మీరు ఏ గవర్నమెంట్ ఉన్నారు, చాలామంది అడుగుతున్నారు సార్ గవర్నమెంట్ మారింది ఏమైందంటే, ఏ గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్ సంబంధం లేదు. దాని రూట్ వేరు. ప్రస్తుతానికి అయితే మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటున్నాం. ఫ్యూచర్లో అయితే తెలంగాణ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందని కూడా అది తక్కువ దూరంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ మాట తెలంగాణ దానికంటే మీకు ఇండియా పొటెన్షియల్ చెప్తాను. ఎందుకంటే తెలంగాణ అనేది స్టేట్, 30 స్టేట్ల తాలూకా బిజినెస్ తెలియాలి ఏంటి ప్రజలకి. ఎవరు ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ కెరీర్ ఎన్నుకోవాలన్నా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్ బిల్డర్గా అవతారం ఎత్తాలన్నా అసలు ఏంటి డిమాండ్ ఉందా, సప్లై ఉందా, డిమాండ్కి సప్లైకి ఎంత గ్యాప్ ఉంది, చాలామందికి ఏంటంటే తెలియదు అది. సో ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద తరం. నాకు తెలిసిన వరకు అనాలిసిస్లో ఉన్న ప్రకారం, ఒక రీసెర్చ్ వాడి ప్రకారం బై 2030, ఇప్పుడు 2024లో ఉన్నాం, 2030కి $1 trillion అంటే కొన్ని లక్షల కోట్లు. బై 2040 $10 trillion. త్రోట్ ఇండియానే మీరు అనేది? త్రోట్ ఇండియా. ఓకే, ఒక హైదరాబాద్ మార్కెట్ ఎంత ఉంటుంది? హైదరాబాద్ మీరు చూసుకుంటే నాకు తెలిసి మేబీ 20% అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ నా క్యాలిక్యులేషన్ అంటే హైదరాబాద్ టోటల్ ఇండియాలో 50 లక్షల ఐటీ మంది ఉన్నారు ఎంప్లాయీస్ ఇండియా మొత్తం మీద. 10 లక్షలు హైదరాబాద్లో, 10 లక్షలు బెంగళూరులో ఉన్నారు. అంటే 40%. మిగతా 60% కలిపి 28 రాష్ట్రాలు. ఆ విధంగా చూసుకుంటే 20% వరకు మనది తెలంగాణనే ఉంటుంది. సో అలాగే ఎంప్లాయ్మెంట్ విషయంలో చూసుకుంటే 75 million జాబ్స్, అంటే 7.5 crores 2030కి. అయితే దానికి క్యాటర్ చేయాల్సినంత మ్యాన్ పవర్ మన ట్రైన్డ్ మ్యాన్ పవర్ లేదు. అంటే ఆ టైప్ అంగుట వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రొఫెషనల్గా గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో పెను మార్పులు జరుగుతున్నాయి. అటు టెక్నాలజీ వైజ్ కానీ, ఇటు ల్యాండ్స్కేపింగ్ వైజ్ కానీ, అటు ఆర్కిటెక్చర్ వైజ్ కానీ, అట్లా విధంగా ఏజెంట్ తాలూకా బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ మారుతున్నాయి. మారవలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే 75 million జాబ్స్ ఇప్పుడు ఏజెంట్స్ కాదండి. రియల్ ఎస్టేట్లో 10-20 మిగతా అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో కూడా 10-15 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటారు, ప్రాజెక్ట్ ఫండింగ్ అంటారు, వాల్యూయర్ అంటారు, సర్వేయింగ్ అంటారు, స్ట్రక్చరల్ స్టెబిలిటీ, అట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్ అన్నీ చూసుకుంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ అన్నీ కలిపి ఆ 75 million జాబ్స్కి అవుతుంది. సో ఇప్పుడు మనం మన ఛానల్లో కానీ ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మాట్లాడితే ఎక్కువ ఏజెంట్స్, ఇన్వెస్టర్ గురించి మాట్లాడుతున్నాం. సో బట్ రియల్ ఎస్టేట్లో కెరియర్గా ఎంచుకునే వాడికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, మీరు కెరీర్గా ఎంచుకునే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందంటారు. కానీ ఇందులో సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ ఎక్కువ కనపడుతుంది. గతంతో మనం ఒకసారి కన్నా తీసుకున్నామంటే ఒక 100%లో దాదాపు 80% ఫెయిల్యూర్ కనపడుతుంది, 20% ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో మరి ఇది ఏమైనా మారే అవకాశం ఉందంటారు? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ చేసేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఇండస్ట్రీలో అయినా 20-80 రేషియో ఉంటుందండి. అంటే 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందులో ఎప్పుడు కూడా 20% మంది 80% బిజినెస్ చేస్తారు. అట్లనే 80% మంది 20% బిజినెస్ చేస్తారు. అది ఫార్మా అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్, ఏ ఇండస్ట్రీ అయినా అవ్వచ్చు. సో అదేమో మన కొత్త ప్రిన్సిపల్ కాదు, స్టాండర్డ్ లా గోయింగ్ ఫర్ డికేట్స్. అయితే మీరు అన్నదానికి మార్పు ఉంటుంది డెఫినెట్గా. యాజ్ ఫర్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ తీసుకున్న చాలా మార్పులు జరుగుతున్నాయి. అంతకుముందు రేరా లైసెన్స్ లేదు, ఇప్పుడు రేరా లైసెన్స్. అంతకుముందు పర్మిషన్ అంత స్ట్రిక్ట్గా బిల్డింగ్స్ అని ఇలా కట్టేవారు, ఇప్పుడు అది పోయింది. సో వాల్యూ వైజ్ చూస్తున్నారు, అన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అడుగుతున్నారు. ఒక 2 లక్షలు దాటితే పాన్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా శుభ సూచకాలు. నేను ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, ఫ్యూచర్లో ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, కోచింగ్, రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదన్నా కొత్త కోర్సులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది కూడా ఒక కెరియర్గా మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరే అంటున్నారు 7.5 trillion మిలియన్ పీపుల్ ఇందులోకి రాబోతున్నారని చెప్పి అన్నారు. డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు మన సంస్థ రియల్ ట్రాక్స్లో మనం చూసారు, మీకు తెలుసు, మురళీమోహన్ గారు, జేడీ లక్ష్మణ్, ఇతర ప్రొఫెసర్స్ మలేషియా నుండి వచ్చారు. మన ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు నేను దాదాపు 12,000 మందిని ట్రైన్ చేశాను. 1,00,000 మందిని ట్రైన్ చేయాలనే నినాదంతో ముందుకెళ్తున్నాను. ఎందుకంటే మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి బయట వాళ్ళకి తేడా ఏంటంటే కంప్లీట్ డిసిప్లిన్, టైమ్ సెన్స్, ప్రొఫెషనలిజం. కస్టమర్ని బ్రోకరేజ్ కోసం మనం మోసం చేయకూడదని ఫస్ట్ మేము చెప్తాం ట్రైనింగ్లో. ప్లస్ చాలామంది సైట్స్ చూడకుండా, ప్రాపర్టీ చూడకుండా సైట్ విజిట్ చేస్తారు. అక్కడ కస్టమర్లు చాలా ఇబ్బంది పడతారు. అంతకుముందు కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ప్రొఫెషనలిజం వచ్చినప్పుడు ఏమవుద్దంటే మీకు
మార్కెట్లో కస్టమర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైనా కస్టమర్ రిఫరల్స్ రావాలి. నాది ఇప్పుడు 100% బిజినెస్ చేశాను అనుకోండి, 100% 40-50% రిఫరల్సే. అంటే ఫస్ట్ టైం మన కస్టమర్ వచ్చినోడికి రెండోసారి ఇది ఉండాలి. సో నేను అనేది ఏంటంటే, మీకు రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనలిజం వస్తుంది. గత 10 సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది. ఇంకా మారాల్సిన అవసరం చాలా ఉంది. జస్ట్ ఇది అంతం కాదు, ఆరంభం, బిగినింగ్. బట్ నెక్స్ట్ 10 ఇయర్స్లో మాత్రం ఈ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి తీసుకోని విధంగా ఉంటుంది. అదే నేను బ్రోకర్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయడం. అంటే బ్రోకర్ అంటే ఎందుకు పనికిరాన్నాడు కాదు అనే నినాదం మారిపోయి, బ్రోకర్ కూడా ఒక సమాజంలో విలువ ఉంది, వాడు కూడా సంపాదించగలడు, వాడు కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రెనర్ అవ్వగలడు అనే నినాదంకి వెళ్తాం. RRR అంటే మీకేం తెలుసు? ఓఆర్ఆర్ అంటే ఏమి తెలుసు, RRR అంటే కూడా అదే తెలుసు. సో రీజనల్ లింక్ రోడ్. ఇంకొక RRR ఏమని తెలుసు? ఇంకో RRR అయితే సినిమా, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇంకొక RRR నేను చెప్తాను, ఇంతవరకు తెలియంది. ఒకటో రెండో ఛాన్సెస్ చెప్పాను. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. కానీ ఈ మూడు దాదాపు రియల్ ఎస్టేట్ నుంచి తొలగిపోయాయి ఇప్పటికే. ఏం లేదండి, ప్రజెంట్ సీఎం దగ్గర నుండి, బరాక్ ఒబామా దగ్గర నుండి, డొనాల్డ్ ట్రంప్ దగ్గర అందరూ రియల్ ఎస్టేట్, వారన్ బుఫెట్ నుండి రియల్ ఎస్టేట్ నుండి వచ్చిన వాళ్ళే. ఎప్పటికీ తొలగపోవడం ఉండదు. కొంతమంది ఆఫ్ ది స్క్రీన్ ఉంటారు, కొంత ఆన్ ద స్క్రీన్ ఉంటారు. మన సీఎం గారు ఫస్ట్ రోజు సీఎం అవగానే చెప్పండి, రియల్టర్ అనే బిరుదు అంటే నాకే ఇవ్వాలి, ఇంతవరకు ఏ సీఎంకి లేదు, అర్హత నాకే ఉందని చెప్పారు ఆయన. అంటే ఐఎమ్ బై ప్రొఫెషన్, నా కెరియరే రియల్టర్తో స్టార్ట్ అయింది. నేను కోకాపేటలో 10 కోట్లు ఉన్నాడు, ఎకరం కొన్నాను, విల్లాలు కట్టాను, ట్రేడింగ్ చేశానని చెప్పారు. సో రియల్ ఎస్టేట్ ఎన్నటికీ తరగని మమత. సో రిచెస్ట్ పీపుల్ అంటే అసలు ఎక్కడ ఉన్నారు? అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారా, లేకుంటే గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా? ఈ మూడిట్లో ఎవరికంటే ఎవరు చూస్తారు మీరు? అన్ని రంగాల్లో ఉన్నారండి, కానీ ఎక్కువ టాప్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు మీరు ఒక మనిషికి ఏ పార్ట్ ఇంపార్టెంట్, కన్ను ఇంపార్టెంటా, హార్ట్ ఇంపార్టెంటా, లేకపోతే లంగ్ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్. అయితే కొన్ని ఫంక్షనింగ్ తేడా ఉంటాయి. రియల్ ఎస్టేట్లో అతి తక్కువ టైంలో బాగా కుబేర్ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును. అట్లా బిజినెస్ ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు, అదానీ, ఇప్పుడు ఇండియా మొత్తం అంబానీ అదానీ మాట్లాడుతున్నారు. అవును. అయితే వాళ్ళు అదానీ ఒక 5 years 10 years బ్యాక్ అదానీ అంటే ఎవరో తెలియదు. మీకు తెలిసి ఎప్పుడైనా విన్నారా? ఈరోజు అదానీని తెలియని వాడు లేడు. సో బిజినెస్లో ఎవరైతే నీతిగా, నిజాయితీగా, కన్సిస్టెంట్గా, హానెస్టీగా, ఒకప్పుడు లక్ష్మీ నివాస్ మిట్టల్ స్టీల్ జైంట్, ఎస్, ఒక పేరు బాగా మారుమోగింది. సినిమా ఇండస్ట్రీ విజయ్ మాల్యా తర్వాత తేడా వచ్చింది, నీరజ్ మోడీ, మరి రకరకాలుగా చాలా మంది ఉన్నారు. వెలుగు ఒక కాఫీ డే సిద్ధార్థ్ ఒక ఆయన. సిద్ధార్థ్ ఇప్పుడు అది పడిపోయిన బిజినెస్ వాళ్ళ వైఫ్ అనుకుంటా, వైఫ్ వచ్చి దాన్ని ఎలా కంట్రోల్ చేశారు. షీఈస్ బ్యాక్ టు పెవిలియన్. సో ఇండస్ట్రీలో ఈ ట్రాన్స్పరెన్సీకి, హానెస్టీకి ప్లేస్ ఉందండి. మనం ఎప్పుడైతే ఓవర్ నైట్ రిచెస్ట్ పర్సన్ అయిపోవాలంటే మన అంబానీ బ్రదర్స్లోనే చూశాను. అంబానీ, ముఖేష్ అంబానీ గారు, అనిల్ అంబానీ గారు, ఇద్దరికి యాక్చువల్లీ చాలామంది తెలియని ఫ్యాక్ట్ అంటే అనిల్ అంబానీ గారికి ఎక్కువ ఆస్తి ఇచ్చారంట ముఖేష్ అంబానీ కంట. ఈ మోర్ క్వాలిఫైడ్, మోర్ ఇంటెలిజెంట్ దాన్ అని అన్న. కానీ సిచ్యువేషన్ మేనేజ్ చేయాలి. అది రాకపోవడం వల్ల ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు. బిజినెస్ మేనేజ్మెంట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫైనాన్స్ మేనేజ్మెంట్ వితౌట్ MBA అని ఎక్కడో విన్నాను నేను. ఏంటంటే ఒక బెగ్గర్, అడుక్కునే అబ్బాయి, ఒక 15-20 సంవత్సరాలు 100 రూపాయలు అడుక్కుంటాడు పొద్దుటే. అడుక్కున్న తర్వాత ఆయనకి పార్క్ హైత్లో లేకపోతే మంచి స్టార్ హోటల్ ఆల్రెడీ మనకి చెప్పాం కదా చెప్పారు. సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ వితౌట్ MBA అనేది అలా చేసినప్పుడు మనకు ఇంక MBAలు ఎందుకు? కానీ ఇప్పుడు ఇక్కడ అనిల్ అంబానీ గారు కానీ ముఖేష్ అంబానీ గారు చూసి బోత్ ఆఫ్ దమ్ ఆర్ హైలీ క్వాలిఫైడ్, బట్ ది స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ వేరీస్. అంటే మీరు 2030 అన్నారు సార్, కానీ నేను 2050 వరకు చెప్తున్నా. హైదరాబాద్ 2050 కల్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా విస్తరిస్తుంది, ఏ విధంగా అసలు దాన్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు 10 yearsతో మనం 5 రెట్లు అంటున్నాం. నేను చెప్పేది అంతకుముందు ఎపిసోడ్లో 10 yearsకి ఇప్పుడు ఈరోజు మీరు 100 రూపాయలు పెడితే 500 అవుతాయి, 500, 600 అవుతుంది. ఇప్పటికి 10 yearsకి. 20 yearsకి ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఓ 15 times అవుతుంది క్యుములేటివ్. ఇప్పుడు 30 అంటే ఇంకో 5 years. సో ఆల్మోస్ట్ 25-30 times ఇప్పుడున్న బిజినెస్కి పెరుగుతుంది. ఇప్పుడు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎంత? 80-90,000 crores per annum. అన్ని రేట్లు పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా నెక్స్ట్ 3 to 6 monthsలో DTCP పరిధిని HMDAలో కలుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు. HMDA పరిధి కూడా పెంచుతున్నారని అదే చెప్తాను. సో ఏదైతే ఇప్పుడు కొనుక్కున్నారు ప్రజలు, DTCP ఎప్పుడు కూడా రేటు తక్కువ ఉంటుంది HMDA కంట. ఎందుకంటే HMDA సిటీకి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ORR వరకు HMDA లెవెల్లో ఉంది. ORR నుండి RRR వరకు మ్యాక్సిమం ఏరియా DTCPలో ఉంది. అది కానీ DTCP నుండి HMD కన్వర్ట్ చేస్తే 50% రెవెన్యూ అక్కడే పెరిగిపోతుంది.
అటు ఇన్వెస్టర్కి పెరుగుతుంది, ఇటు గవర్నమెంట్కి పెరుగుతుంది, అటు ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికీ బెనిఫిట్, విన్ విన్ సిచ్యువేషన్. సో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే డిటీసీపీలో కొనుక్కొని తక్కువ ప్రైస్లో కొనుక్కొని ఒక 1-2 ఇయర్స్లో డబుల్ ది ప్రైస్. ఇప్పుడు 5 ఇయర్స్ అంటున్నాం మనం, హెచ్ఎండి పోతే ఆటోమేటిక్ పెరిగిపోతుంది. సో రియల్ ఎస్టేట్ గ్రోత్కి అనేది ఎటువంటి డోకా లేదండి. సార్ రియల్ ఎస్టేట్ ఈ విధంగా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది, కానీ డిజిటల్ యుగంలో బయట జరుగుతున్న మోసాలు మనం చూస్తూనే ఉన్నాం డిజిటల్లో. కానీ ఈ డిజిటల్ యుగంలో రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పటికి ఎంత అవేర్నెస్ వచ్చినా కానీ ఇంకా మోసాలు జరుగుతున్నాయి. అది రకరకాల కొత్త మార్గాల్లో జరుగుతున్నాయని చెప్పి కూడా మనం వింటున్నాం మాట. అసలు రియల్ ఎస్టేట్లో నిజంగానే గతంతో పోల్చుకుంటే ఈ మోసాలు తగ్గాయా, డిజిటల్ యుగం వచ్చిన తర్వాత మోసాలు పెరిగాయా అంటే ఎట్లా చెప్తారు మీరు? ఇది వెరీ టిపికల్ క్వశ్చన్ అండి. పెరిగాయని చెప్పాలి, పెరగలేదని చెప్పాలి. ఎందుకంటే డిజిటల్ అనేది ఒక మాయాలోకం అని చెప్తాను నేను. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మాయాలోకం. ఎందుకంటే ఏమీ లేదని ఇప్పుడు బిల్డరు ప్రీ లాంచ్లో మనకి ఫోటోలు చూపిస్తారు. అక్కడ మీరు సైట్కి వెళ్తే భూమి ఒకటే ఉంటుంది, తవ్వడం కూడా మొదలుపెట్టి పర్మిషన్ కూడా రాదు, కానీ ప్రీ లాంచ్లో పెట్టేస్తారు. మనం సపరేట్గా ప్రీ లాంచ్ గురించి మాట్లాడదాం. అక్కడ పెట్టే ఫోటోలు చూస్తే ఫినిష్డ్ ప్రొడక్ట్ కూడా అలాంటి ఫోటోలు రావు. ఇప్పుడు పట్టు చీర ఉందండి, ఒరిజినల్ పట్టు మెరుస్తుందా, డూప్లికేట్ పట్టు మెరుస్తుందా? డూప్లికేట్ పట్టే బాగా మెరుస్తుంది, ఒరిజినల్ పట్టు మెరదు. అరిచే కుక్క కరవదు. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఎందుకు చెప్తానంటే ఈరోజు గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, లేకపోతే కంటెంట్ రాయడంలో కానీ, ఇమేజ్లు, ఫోటోగ్రఫీలు, క్రికెట్లో చూసిన ఫోటో బాల్ ఎంత పైకి వెళ్ళినా ఎలా తీసుకెళ్తారు, అంత టెక్నాలజీ వచ్చేసింది. 90 మీటర్స్ 80 మీటర్స్. మీరు నిన్న కూడా మ్యాచ్ చూసుంటారు, సన్ రైజర్స్ హైదరాబాద్. సో నేను అనేది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక టూల్ అండి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కరెక్ట్గా చేసుకున్నట్టుగా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు మాన్యువల్గా మనం 1000 మందిని కలవాలనుకోండి 1 ఇయర్ పట్టేది మనకి. ఈరోజు 1 క్లిక్తో వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బట్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అయితే మిస్యూజ్ చేయడానికి కారణం ఎవరంటే మన బయ్యర్స్, ఇన్వెస్టర్స్. నేను బిల్డర్స్ బ్లేమ్. ఇప్పుడు దుకాణం పెట్టుకున్నట్టు 100 చెప్తాడు, కొనుక్కునేటప్పుడు మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు. బిల్డర్ మోసం చేస్తుంటే మోసపోవడం మంద తప్పు. బిల్డర్స్ మోసం ఎప్పుడు మనం కరెక్ట్ ఉంటే బిల్డర్స్ మోసం చేయగలుగుతారా? వాడు ఏమంటారు, బిల్డరు 10,000 రూపాయలది నేను 4,000-6,000కి ఇస్తానంటాడు. టక్ అని పొలవు. అంటే నేను అనేది ఇన్ని తెలిసి కూడా ఇన్వెస్టర్ ఎందుకు ఇంకా మోసపోవటానికే ఎక్కువ అటువైపే చూస్తున్నారంటే, మీకు లాస్ట్ టైం చెప్పాను, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కావాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఆకాశం అంత ఆశ కూడా అత్యాశ కింద వెళ్ళిపోయింది. అప్పుడు ఇవన్నీ అవుతాయి. మనం ఉన్నదంతా ఎప్పుడు హ్యాపీ ఉన్నాం కదా. ఎదురింటోడు మారుతి 800, మనకు మారుతి 800, అవతల BMW ఉంటే మన వైఫ్ ఏమంటుంది, అక్కడ ఆడు మీరు ఒకటే క్లాస్మేట్స్, ఆయన BMW ఉంది, మీకు మారుతి 800. మనకున్నది అంతే, మన ఫేట్ వాళ్ళకున్నది. సో వాళ్ళతో కంపేర్. నన్ను ఒక టీవీనైనా ఏదో ఇంటర్వ్యూలో అడిగారు, మీ కాంపిటీషన్ ఎవరని అడిగారు. అసలు నా కాంపిటీషన్ ఉండదు. డాక్టర్ నందిని అమరేశ్వర హైదరాబాద్లో కానీ ఇండియాలో ఒకడే ఉన్నాడు, ఒకడే ఉంటాడు. నా కాంపిటీషన్ నేనే, సింగిల్ పీస్. ఎందుకంటే మనం అలా సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు SRH మన హైయెస్ట్ IPL స్కోర్ కొట్టింది లాస్ట్ టైం. నిన్న కాక మొన్న ఆ రికార్డు వాళ్ళే బ్రేక్ చేశారు, ఇంకెవరు బ్రేక్ చేయలే. ఆ టైప్ మనం. సో మనకు కాంపిటీషన్ అంటూ ఉండదు, మన కంటెంట్లో కాంపిటీషన్ ఉండదు. ఎందుకంటే మనం ప్రజల కోసం సేవ చేద్దాం. అవేర్నెస్ మనం ఎలా స్టార్ట్ చేసాం, మీరు ₹1 ఎవరో నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ మన ప్రజల్ని మేము కలిపి ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీరు ఎందాకన్నా మోసాలు అంటే కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించారు. ఇప్పుడు కూడా వస్తారు, సార్ అక్కడ 111 జీవో వస్తున్నది, రేట్లు పెరుగుతాయండి. 111 జీవో రాదని రేవంత్ రెడ్డి గారు పక్కన చెప్తున్నారు. సో ఆ టాపిక్ మళ్ళీ మనం మాట్లాడతాం. సో న్యూగా అంటే కొత్తగా ఎమర్జింగ్ అయ్యే ఏరియాలు ఏంటి అని చెప్తారు హైదరాబాద్? కొత్తగా హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు సో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడుకుందాం. డెఫినెట్గా. ఇప్పుడు ఒకప్పుడు మనం పాత గవర్నమెంట్ ఏదైతే 10 సంవత్సరాలు ఉన్నారో వెస్ట్ జోన్లో ఒక 1 or 2 మెయిన్ పార్ట్స్ని ఫోకస్ చేసి దాన్ని బాగా ఆర్టిఫిషియల్గా లేపారు, రైట్? సో అది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా షిఫ్ట్ అయింది. ఏమైంది, వెస్ట్ జోన్ హైదరాబాద్ కాకుండా తెలంగాణ మొత్తం చేయండి అన్నారు. సో ఆ క్రమంలో మనం చూసుకుంటే ఒక 1 of the ఎమర్జింగ్ ఏరియాస్ ఏంటంటే మీకు మహతాబ్ఖాన్ కూడా, నవాబ్పేట్, సంగారెడ్డి. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీలో 2000 acres ఇండస్ట్రియల్ జోన్ డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మా పేపర్లో అయింది, కానీ ల్యాండ్ పూలింగ్ అవుతుంది. ల్యాండ్ పూలింగ్ ఇంకా మొబిలిటీ వ్యాలీ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్కువ. ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ అనేది మీరు వింటున్నారు, ఆటోమొబైల్ చాలా బస్ బాడీలు ఇవన్నీ కూడా. ఆ ఏరియా నేను మొన్న సర్వే చేసినప్పుడు చూశాను, దాదాపు 20-30 వెంచర్లు ఒక సింగిల్ రోడ్లో ఉన్నాయి. అండ్ ఒక్కొక్క వెంచరు 100 ఎకరాలు, 50 ఎకరాలు, 150 ఎకరాలు, 200 ఎకరాలు కూడా ఒక వెంచర్. నిజంగా అంత డిమాండ్ ఉంది.
డిమాండ్ లేకపోతే అంతమంది వెంచర్స్ అయిపోయినాయండి, ఆల్రెడీ సోల్డ్ అవుట్. అండ్ రేటు కంపేర్ టు శంకర్పల్లి, మోకిల, ఇప్పుడు బాంబే, ముంబై చీప్ అండి. రీసెంట్గా మీరు విజిటింగ్ చేశారు ఆ ఏరియా? చేశాను. సో అక్కడ ఉన్న టాక్ ఏంటి? అక్కడ ఉన్న టాక్ ఏంటి, కొన్ని ప్రాజెక్టు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన శ్రీశైలం అవి, మన ముంబై అవి, బెంగళూరు అవి కొన్ని అమ్ముతున్నాం మనం. ఆ ఏరియా కూడా పొటెన్షియల్ ఏరియా. అక్కడ ఇవాళ కొనుక్కుంటే 5 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు కొనుక్కుంటే కట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్కసారి మొబిలిటీ వ్యాలీ కానీ ఆపరేషన్లోకి వచ్చిందా, ఇప్పుడు స్లోగా ఉంది. నెక్స్ట్ 10 yearsలో దట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ కుకట్పల్లి ఆర్ గచ్చిబౌలి. ఇందులో మాకు డౌటే లేదు. ఓకే. కాకపోతే ఇవాళ పెట్టి రేపు మనం చేద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు. రేపు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. చాలామంది నేను అదే ఇంకో టాపిక్ కూడా మనం మాట్లాడారు, రియల్ ఎస్టేట్లో దాగిన సత్యాలు ఏంటి అంటే అందులో మనకు తెలియని విషయాలు ఏంటి, అది దాని మీద కూడా ఒక ప్రైసింగ్ మీద మాట్లాడదాం మనం. సో ఇప్పుడు ఏదైతే మొబిలిటీ వాల్యూ మాట్లాడో ఆ రోడ్డు చూస్తే లెఫ్ట్ టు రైట్ మొత్తం వెంచర్స్తో, అంటే పెద్ద పెద్ద టాప్ బిల్డర్స్ చేస్తున్నారు, ఏదో మా గల్లీ బిల్డర్స్ కాదు. నేను చూసిన తర్వాత దాని రేటు 50% తక్కువ ఉందండి. 10,000 నుండి 20,000 దాకా మీకు మంచి ప్లాట్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, అది గ్రామ పంచాయతీ లేఅవుట్, జీపీ లేఅవుట్ అంటారు. జీపీ లేఅవుట్లో నార్మల్గా కన్స్ట్రక్షన్ అలౌ చేయరు. అంటే ఈ కన్జర్వేషన్ జోను, బయో కన్జర్వేషన్ జోన్ అని, ట్రిపుల్ వన్ జోన్. ఈ పర్టికులర్ ప్రాజెక్టు 100 ఎకరాల ప్రాజెక్టు 10,000కి అమ్ముతున్నారు. మీకు ఫ్రీ జోన్లో ఉంది లక్కీగా. అంటే 10,000 కొనుక్కున్నా మీరు అక్కడ ఇల్లు కట్టు, మెయిన్ రోడ్ 3-4 కిలోమీటర్ దూరంలో ఉంది. సో ఫ్రీ జోన్లో మీకు పర్మిషన్ ఇస్తున్నాడు జీపీ వాడు. ఇంకా అది డిటీసీపీ హెచ్ఎండి లేఅవుట్ లెవెల్కి రాలే. బట్ 10,000 ఆ రోడ్లో దొరుకుతుంది. అంటే సిటీకి 40-50-60 కిలోమీటర్ దూరం. నేను చెప్పిన ఇప్పుడు ఈ మహతాబ్ ఖాన్ కూడా కానీ, నవాబ్పేట కానీ, సంగారెడ్డి కానీ. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ కోర్స్ బెంగళూరు హైవే, ముంబై హైవే మనం చెప్పినట్టు ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియాస్ అంటే అప్కమింగ్ ఏరియాస్. సో ఇది ఒక ఏరియాని మనం చూస్ చేసుకోవచ్చు. ఒక నెక్స్ట్ 5 to 10 years డిస్టర్బ్ చేయకుండా అంటే మంచి పొటెన్షియల్స్ తక్కువ రేట్లో. నేను అంతకుముందు కూడా చెప్పాను, ఎక్కడైతే బేస్ రేట్ తక్కువగా కొనుక్కుంటారో అక్కడ అప్రిషియేషన్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు శంకర్పల్లిలో మెయిన్ స్టాండర్డ్ బిల్డర్స్ అటు అపర్ణ కానీ అటు పెద్ద పెద్దలు ఎవరైతే ఉన్నారో 60,000 నుండి 80,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. 60 to 80,000 80,000 గేటెడ్ కమ్యూనిటీస్లో. సో 80,000 కొనేది ఎంత అప్రిషియేట్ అవుతుందని మీకు తెలుసు. అదే 10,000కి 20,000 కొనుక్కుంటే ఆల్రెడీ అప్రిషియేటెడ్ ఏరియా. సో చాలా మంది నాకు మార్వాడి కమ్యూనిటీ నేను చెప్పాను, నాకు ఇన్వెస్ట్మెంట్ కోసం ఏమడుగుతారు తెలుసా, ఎక్కడ ఎలక్ట్రిసిటీ లేదో, ఎక్కడ రోడ్డులు లేవో, ఎక్కడ వాటర్ లేదో, ఎక్కడ చీకటిగా ఉంటుందో, ఎక్కడ డొంకలు ఉంటాయో అది చూపించండి అంటారు మార్వాడీస్. కాదు, రేట్ తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మీరు వెళ్తారా? ఒకప్పుడు 1970sలో 90s హైటెక్ సిటీ ఫార్మ్ జూబ్లీలు చెక్ పడతారు, ఆ ఏరియా ఎవరికి తెలియదు, జంగుల్ భయపడేవారు. కానీ ఈరోజు ఎట్లుందండి, ఆ రోజు ఎవరైతే జూబ్లీస్లో 12 రూపాయలు, 10, 20 రూపాయలు, 30 రూపాయలు గజం పెట్టుకున్నారో ఈరోజు 3 లక్షలు 4 లక్షలు అమ్ముకుంటున్నారుగా. మన మురళీమోహన్ గారు ఎన్నోసార్లు చెప్పారు, మన ప్రోగ్రాంలో కూడా చెప్పారు, 800 రూపాయలకి జేబేరీ ఎన్క్లేవ్ అని గూగుల్ ఆఫీస్ ఎదురుగా అమ్మారు. ఈరోజు 2-2.5 లక్షలు అమ్ముకుంటున్నారు. సో మార్కెట్లో ఏంటంటే పిక్ అండ్ చూస్. మనం ఒక పెళ్లిలో ఒక పెళ్లి కొడుకుని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, పెళ్లి కూతురిని ఎలా సెలెక్ట్, అటు 7 తరాలు ఇటు 7 తరాలు. సో ఇక్కడ 7 తరాలు అంటే అక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ బిల్డర్ బ్యాక్గ్రౌండ్. సో రెండు కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఆ రెండు చూసి కొనుక్కున్నాడు ఎవడు కూడా, భూమిని నమ్ముకున్నాడు ఎవడు మోసపోలేదండి. ఎక్కడైతే ముందే మోసపోయాడో ఏం చేయలేం. ఇప్పుడు బిల్డర్ని సరిగ్గా సెలెక్ట్ చేసుకుంటా మనం సరిగ్గా లేదనేది కరెక్ట్ కాదు. సార్ దాదాపు 30 సంవత్సరాల నుంచి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగం వైపు ఉన్నారని అటువైపే మాట్లాడతారని నేనైతే అనుకుంటున్నాను, కానీ వాస్తవం అయితే మాట్లాడాలని నేను అడుగుతున్నాను. అంటే ఒకసారి మనం పరిశీలించండి, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఈ రెండింటిలో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ బాగుంటుంది, రిటర్న్స్ బాగుంటాయి? ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్తాం లక్ష్మీనారాయణ ఇన్వెస్టర్స్కి. అంటే స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, రియల్ ఎస్టేట్లో పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఈ మధ్య స్టాక్ మార్కెట్లో కన్నా రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను దీని ముందు విచ్ ఈస్ ద డేంజరస్ సిటీ ఇన్ ద వరల్డ్ మీ ప్రకారం మీరు చెప్పండి, మీకు అనుభవం వరల్డ్లో ఎన్ని సిటీలో తెలుసు కదా. విచ్ ఈస్ ద డేంజరస్ సిటీ ఇన్ ది వరల్డ్? ఏమైనా గెస్ట్ చేస్తారా? డేంజరస్ సిటీ ఇన్ ది వరల్డ్. డేంజరస్ సిటీ ఐ థింక్ అఫ్రికన్ కంట్రీస్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. కాదు, ఎలక్ట్రిసిటీ ఈజ్ డేంజరస్. వై? తీగ పట్టుకుంటే నేను ఏమన్నా డేంజరస్ సిటీ ఇన్ ది వరల్డ్ అడిగా. ఆఫ్రికాలో ఉంటే నేను చనిపోవు, ఇక్కడ కరెంట్ తీగ పట్టుకుంటే తెలుసు కదా సినిమాలో, కరెంట్ తీగ ఎక్కడ పట్టుకున్నా పోతారు. అందుకని అది ఎందుకు చెప్పండి మీరు అనుకో. దానికి నేను అడిగిన క్వశ్చన్స్, స్టాక్ మార్కెట్ అనేది ఒక ఎలక్ట్రిసిటీ లాంటిది.
ఎందుకంటే ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. సో నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా, మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నా, ఇంకెవరిని అడిగినా ఆన్సర్ అనేది వాస్తవం. నేను ఏ విషయాలు ఇప్పుడు మాట్లాడినా నా సొంతంగా నేను రీసెర్చ్ చేసి స్టడీ చేసి మన ప్రేక్షకులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు బెస్ట్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అంటే మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఫెయిల్యూర్ అవ్వడం జరిగిందా, లేకుంటే మీకు అనుకున్న అనుభవాలు ఉన్నాయి అట్లా? అంటే ఇది చాలా పెద్ద స్టోరీ, ఒక నిమిషంలో చెప్పడం. నేను అర్షద్ మెహతా స్కామ్ ముందు ఐ వాజ్ వన్ ఆఫ్ ది స్టాక్ ట్రేడర్. అప్పుడు రియల్ ఎస్టేట్ తక్కువ, ఓకే. స్టాక్ ట్రేడింగ్లో మంచి లాభాలు పొందానండి. ఐసిఐసిఐ డిబెంచర్స్ ఉండేది 200 కొనేది 4,000 రూపాయలు అయింది. జీటీబీ బ్యాంక్ 10 రూపాయలు 90 రూపాయలు 80 రూపాయలు లిస్ట్ అయింది. అలిగేట్ నువ్వు 1000 షేర్లు పెడితే 100 షేర్లు అలిగేట్ చేశాడు. అట్లా కిర్లోస్కర్ బ్రదర్స్, బజాజ్, అంటే కొన్ని కంపెనీలు, జీపీసీఎల్, గుజరాత్ పెట్రోకెమికల్ లిమిటెడ్ అట్లా పెట్టాము. అంటే రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. ఎస్బీఐలో ఒక బాండ్ 500 రూపీస్ పెట్టుకుంటే అంటే ఆ బాండ్ ఇప్పుడు దొరికింది, అంటే ఎవరైతే కొన్నారో వాళ్ళ మనవడికి ఆ బాండ్ దొరికింది. అది దాదాపు ఒక 20 years తర్వాత అనుకుంటా, ఐ థింక్ 25 years తర్వాత 3.5 లక్షలు అది దాని వాల్యూ అని ఉన్నాయండి. అంటే స్కీమ్స్ అనేది మార్కెటింగ్ ఈజ్ ఏ జిమిక్స్ అండి. మార్కెటింగ్లో ఏదైనా జరగవచ్చు. అందుకనే ప్రతి కంపెనీ కూడా మార్కెటింగ్ గోల్కి వచ్చినంత వాల్యూ మిగతా డిపార్ట్మెంట్ తక్కువ ఉంటుంది. అంటే అది తక్కువ జిమ్మిక్లు ఉండేది రియల్ ఎస్టేట్ అంటారా? జిమిక్స్ ఉంటాయండి. జిమిక్స్ రియల్ ఎస్టేటే కాదు, మిగతా వాటితో పోల్చుకుంటే ఏ బిజినెస్ అయినా ఉంటాయి. కాకపోతే రిటర్న్స్కి అష్యూరెన్స్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అంటున్నాను నేను. స్టాక్ మార్కెట్ తప్పు రాంగ్ అంటలేదు. మా ఫ్రెండే 6 కోట్లు పెట్టాడు, ఒక మార్వాడి ఆయన 6 కోట్లు. మొన్న ఒక 6 months 1 year బ్యాక్ క్రాష్ అయింది మార్కెట్, ఒకేసారి 4 కోట్లు పోయింది. ఆయన యాక్చువల్గా పెట్టిందే 2 కోట్లు 6 కోట్లు చేసుకున్నాడు. కానీ మనం ఒక సింగిల్ క్రాష్ ఒక నైట్లో 4 కోట్లు ఎగిరిపోయింది. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే అలాంటి మోసాలు కూడా అంత తగ్గడం అనేది చాలా తక్కువ, రేర్ కేసెస్, 1 or 2 కేసెస్ జరిగిందేమో ఉండొచ్చు. బట్ 98-99% జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం, రియల్ ఎస్టేట్ మన అడ్వైజ్ ఏమి ఇస్తున్నాం ప్రజలు, మీరు ఎన్నోసార్లు ఈ ఏరియాలో లొకేషన్ ఏంటి, ఆ ప్రైస్ ఏంటి అడిగారు. మనం గత 10-15 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక ఎనాలిసిస్ ఉంది. ఎంత కొన్నాం, ఎంత పెరిగింది, ఒక ఎనాలిసిస్ ఉంది. షేర్ మార్కెట్లో అప్ డౌన్ అయ్యే అవకాశాలు ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్లో డౌన్ అనేది వెరీ రేర్. అప్పు కొద్ది ఎక్కినట్టు స్లో అవ్వచ్చు, కానీ అప్పు ఎక్కడమే ఉంటుంది, కిందకి రావడం ఉండదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, 100లో కొనేది లక్షల్లో అయిపోయింది. ఇప్పుడు 800 వర్సెస్ 2 లక్షలు మాట్లాడడం జేబేరీ. అట్లా నేను వైజాగ్లో 12 రూపాయలు కొన్న 1970లో 20 లక్షల రూపాయలు అయిపోయింది గజం. 12 రూపాయలు, 12 రూపాయలకి లక్ష అంటే ఎక్కడండి? మా ఉన్నప్పుడు ఒక 30 feet రోడ్ ఉండేది, ఈరోజు 6 lane ట్రాక్ 200 feet రోడ్ అయింది. ఆ రోడ్డు అవుతున్న కొలిది మా ప్లాట్ ఇంకా దగ్గరికి వెళ్తుంది. మా ఫాదర్ చెప్పాను అమ్ముకోవద్దంటే, ఒక ప్లాట్ ఉంటే అమ్మేసాడు, ఇంకో ప్లాట్ అట్లా ఉంది అది. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్కి స్టాక్ మార్కెట్కి కంపేర్ చేస్తే నేను రియల్ ఎస్టేట్ అన్నది అనాలిసిస్ ప్రకారం స్టాక్ మార్కెట్ కూడా ఈజ్ వెరీ గుడ్, రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ గుడ్. బట్ ఇఫ్ యూ సీ ది కన్సిస్టెన్సీ ఇంక్రీజ్, అది రియల్ ఎస్టేట్లోనే ఎక్కువ జరిగింది. అండ్ ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది ఇప్పుడు మీరు బ్యాంకులో, మీరు ఎస్బీఐ అని ఇందాక ఏదో అన్నారు, ఎస్బీఐ అన్నప్పుడు ఒక బ్యాంకులో మన అమౌంట్ మీరు 1 లక్ష రూపాయలు పెడితే డబుల్ ఎప్పుడు అవుతుందండి? 12 నుండి 14 సంవత్సరాలు, 7% per annum. 12 ఏళ్ళు 84 క్యూములేటివ్ వేసుకున్న 12 నుండి 13 ఏళ్ళు పెడితే డబుల్ అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్ ఎన్ని రోజులకు డబుల్ అవుతుంది? 4 to 5 years, మ్యాక్సిమం 6 years, డబుల్ గ్యారంటీ. అదేవిధంగా మీ స్టాక్ మార్కెట్లో చూసుకుంటే ఎప్పుడు అప్పుడు నిఫ్టీ తగ్గుతుంది, బీఎస్సీ కానీ ఎన్ఎస్సీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ తగ్గుతుంది, పెరుగుతుంది. ఇది మన ఏదేమంటే ఈసీజీ ఉంటుంది కదా, హార్ట్ తెలుసు కదా, గ్రాఫ్ స్టేబుల్గా కోరుకుంటే కానీ కిందకు కూడా అంతే అవుతుంది. వేవ్ లెంత్ వేవ్ లెంత్ అని ఉంటుంది ఫిజిక్స్లో. రియల్ ఎస్టేట్లో ఇలాగే ఉంటుంది జనరల్గా, ఇలా ఉండదు. వెరీ రేర్, ఎక్కడ మరి 1-2 కేసులు అయితే అయ్యి ఉండొచ్చు. కానీ మన కరెక్ట్ బిల్డర్ కరెక్ట్ లీగల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో మోసపోవడం ఉండదు, 45 degreesలో పెరుగుతూనే ఉంటుంది. సో స్టేబుల్ గ్రోత్, స్టేబుల్ ఇన్కమ్. అండ్ ఇది అన్నిటికంటే నాకు నచ్చేది ఏంటంటే, నేను ఇప్పటివరకు 12,500 మందిని ఒక ప్రాపర్టీ ఓనర్గా, నా ప్రాపర్టీ అనే విధంగా నేను వాళ్ళు ఫీల్ అయినప్పుడు దానిలో ఉన్న ఆనందం ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు కొనిపించడం అనేది అంత ఈజీ పని కాదండి. మన ఇండియాలో లేదా ఎన్ఆర్ఐస్ కానీ మన దగ్గర రియల్ ఎస్టేట్లో కొనాలంటే 100 డౌట్స్ వస్తాయి. ఒక ₹1 కోటి పెట్టి ప్లాట్ కొన్నాడంటే 100 క్వశ్చన్లతో వస్తాడు. ఆ 100 క్వశ్చన్ కానీ రియల్ ఎస్టేట్లో కొన్ని దౌర్భాగ్య స్థితి ఏంటంటే 100%లో 99% మీరు కరెక్ట్గా చేసి 1% తప్పు చేస్తే 1 డ్రాప్ ఇన్ ద 1 మిల్, లెమన్ డ్రాప్ ఇన్ ద మిల్క్ లాగా అయిపోతుంది.
బూడిద పోసిన అది లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది. వెంటాడుతూనే ఉంటుంది. అండ్ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నాకు చాలా ఎగ్జాంపుల్స్ లైఫ్లో ఉన్నాయి. అది కాకుండా మీరు స్టాక్ మార్కెట్ అనేది పెట్టుకోవడం, నేను ఏమంటే డిస్ట్రిబ్యూట్ చేసుకోమంటాను. చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, మీరు 100 రూపాయలు సంపాదిస్తుంటే 30 రూపాయలు 40 రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. ఈ 60 రూపాయలని 4-5 భాగాల్లో పెట్టుకోండి. నేనేం చేసంటే ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నా. ఐఎమ్ హ్యాపీ. నేను మీ అందరినీ 50% రియల్ ఎస్టేట్ పెట్టుకుని 10% స్టాక్ మార్కెట్, 10% మన పీపీఎఫ్, అది ఎన్ఎస్సి ఉన్నాయి కదా స్కీమ్స్, అందులో పెట్టి డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. నువ్వు 4 డజన్లు ఎగ్స్ ఒక బాస్కెట్లో తీసుకెళ్ళి చేయి జారింది అనుకోండి, 4 డజన్లు పోతాయి. అదే 4 డజన్లు 4 డిఫరెంట్ డబ్బాలు పెట్టి 4 పట్టుకుంటే ఒకటి పోతే ఒకటే పోతాడు. సో ఇన్వెస్ట్మెంట్ కూడా నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే డోంట్ కీప్ ఇన్ వన్ ప్లేస్. నేను రియల్ ఎస్టేట్లో కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి. సో డివైడ్ యువర్ ఇన్కమ్. మీ దగ్గర 100 రూపాయలు సేవ్ చేయాలనుకుంటే మేబీ 40-50% రియల్ ఎస్టేట్ పెట్టండి, 10% స్టాక్ మార్కెట్లో పెట్టండి, 10% గోల్డ్ మార్కెట్లో పెట్టండి, 10% ఎన్ఎస్సీలో పెట్టండి, 10% మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఇన్సూరెన్స్ పెట్టుకోండి. సో మీరు అన్ని విధాలుగా రిస్క్ అనేది మినిమైజ్ చేసుకుంటున్నారు. సార్ ఇప్పటికీ బిల్డర్స్, డెవలపర్స్ విషయంలో ఇన్వెస్టర్స్ ఎక్కడో కొంత మోసపోతూనే ఉన్నారు. అది తప్పు, వేలుదావాళ్ళు అనడానికి లేదు. ఎందుకు ఇలా ఇప్పటికీ జరుగుతుంది అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనిషికి కోరిక ఉండాలండి, అంబిషన్ అనేది ఉంటుంది. ఆ అంబిషన్ పీక్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే అంబిషన్ రైట్ వే వేరు, అఫీషియల్ లీగల్ వే వేరు, ఇల్లీగల్ వే వేరు. మనం లీగల్ నుండి ఇల్లీగల్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం ఒకప్పుడు మీరు చూసుకుంటే అత్యాశ గ్రోత్కి సేటు ఏదో డైలాగ్ ఉంది, అంటే గ్రో అవ్వలేరు. అత్యాశ, సెల్ఫిష్నెస్, జెల్సీ. నేను ఒక మెడిటేషన్ సెంటర్కి వెళ్ళాను, శాంతివనం అని. ఈగో గురించి మాట్లాడమన్నా, 10 నిమిషాలు మాట్లాడా. ఆ ఈగో అనేది వీగో అయిపోతుంది. అంటే ఈగో వచ్చినోడికల్లా సెల్ఫిష్నెస్, అంటే నేను చెప్పిందే రైటు, నేను చెప్పిందే కరెక్ట్, నీకేం తెలియదు అన్న ఫీలింగ్లో ఉంటారు. అది తప్పది. ఇప్పుడు మనం తెలివంటే మనకంటే తెలివైనడు ఇంకోటి ఉంటాడు, వాడికంటే తెలివైనప్పుడు ఎలన్ మస్క్ ఉన్నాడు. ఎలన్ మస్క్ 10 సంవత్సరాల పైన 1 సంవత్సరంలో ఎగ్జిక్యూట్ చేస్తారు. అందుకని ఆయన స్పేస్లో కూడా ఇల్లు కడతాను అంటున్నాడు. రియల్ ఎస్టేట్లో దిగాడు లేటెస్ట్, మీకు తెలుసో లేదు ఎలన్ మస్క్. సో నేను అనేది ఏంటంటే మీకు రియల్ ఎస్టేట్లో మోసాలు అనేది చేయించుకునేవాడు ఉంటే చేసేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఖచ్చితంగా 100%. సో నేను అనేది బిల్డర్ తప్పు అన్నాను, బయ్యర్ తప్పు. ఎందుకంటే నీకు అక్కడ ఏమీ లేకుండా నీకు అరచేతిలో స్వర్గం చూపించి ఉంటారు కదా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఫస్ట్ గేటెడ్ కమిటీ చేసింది ఎవరు తెలుసు ప్లాటింగ్ మీకు హైదరాబాద్లో 1991-2లో నార్నే ఎస్టేట్స్ అని ఉండేది, ఈస్ట్ సిటీ. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ రాలేదు. నార్నే శ్రీనివాసరావు, కల్నల్ రంగారావు అనుకుంటా. నార్నే శ్రీనివాసరావు వాళ్ళ బ్రదర్. ఇది రియల్ ఎస్టేట్ చేసింది ఆయన కల్నల్ అనమాట, రంగారావు అని. వాళ్ళ కొడుకు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు. 1993 ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? 30 years అయిపోయింది రఫ్గా. 2023 అయిపోయింది కదా. ఇప్పటికీ ఆ సిటీ రాలే. మాకు అప్పుడు ఎంత రాజమర్యాదలు అంటే స్వరాజ్ మజ్డా అప్పట్లో 30 years బ్యాక్ ఏసీ పికప్ చేసుకొని ప్యాట్నీ దగ్గర ఎక్కడో మొత్తం 30-40 మంది తీసుకెళ్ళి 5 star టిఫిన్స్, 5 star ఎక్కడ మెయిన్ రోడ్ నుండి ఒక 4-5 కిలోమీటర్లకు ఆ సేల్స్ ఆఫీస్లో టిఫిన్ టీ పెట్టిన తర్వాత అక్కడ ఒక 6 kilometers వెళ్తాం. 6 kilometers నుండి ఇంకో 3 kilometers టవర్ ఉంటుంది, నీ ప్లాట్ అక్కడ వస్తుందని చెప్పి కొనిపించాడు. అప్పట్లో 20-30 వేలు కొన్నారు 250 గజాల ప్లాట్. ఎప్పుడు 1993లో 250 గజాలు 30 వేలు. మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్ని నాకు డిస్కౌంట్ ఇచ్చి 26,000కి ఇచ్చారు. కానీ ఈ రోజుకి సిటీ వచ్చిందా? ఎందుకు? అక్కడ ఏం జరిగింది తెలియదు. మనం మార్కెటింగ్ జిమిక్స్ వెళ్ళిపోయాం. జిమిక్స్లో ఒక భాగమే అయిపోయింది. అంటే ఇప్పుడు సినిమాలు చాలా చూపిస్తారు, పిల్లలందరినీ మంచి పనులు చూసుకోవడం అనేసి మెసేజ్ ఉంటుంది ప్రతి సినిమా కూడా. ఏ డైరెక్టర్ తీసినా, పెద్ద డైరెక్టర్ తీసినా, చిన్న డైరెక్టర్ తీసినా మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్లో మనం చెడు మెసేజ్లు బాగా అట్రాక్ట్ చేస్తాం, మంచి మెసేజ్లు వదిలేస్తాం. వాళ్ళు లవ్ చేసాడు కానీ లవ్ చేసి లాస్ట్ ఏం ఇబ్బంది పడ్డాడు అది చూడటం మనం. నేను ఎందుకంటానంటే మనకి ఏది కావాలనేది ప్రతి మనిషికి, మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా, మంచి గుణాలు ఎన్ని ఉన్నాయి, చెడ్డ గుణాలు కూడా అన్నీ ఉంటాయి. అవి బయటికి కనిపించవు. సో ఇప్పుడు నేను లక్ష్మీనారాయణతో మాట్లాడుతుంటే లక్ష్మీనారాయణలో మంచి గుణాలు ఏమున్నాయి నేను చూసుకోవాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్ చెడ్డ గుణాలని ఎక్కువ ఆశ్రయిస్తుంది. దానివల్ల సో ఇప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్ చెప్తాడు, అరే ఆ ప్రాజెక్ట్లో కొన్నా. ఆ ఫ్రెండ్ ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, గ్యామ్లింగ్ ఉంటుంది కదా, మనం సంతల్లో పండుగలు వెళ్తే ఈ టేబుల్ మీద ఇస్పేట్ రాజా ఉంటాయి కదా, తిప్పుతారు, ఒకదానికి ఎన్ని కాయిన్లు వస్తే అంత డబుల్ వస్తుంది అంటారు. మీకు తెలిసిన సీక్రెట్ ఏంటంటే, నాకు తెలుసుకుంది, నేను ఎప్పుడు ఆడలేదు, ఒక్కసారి వెళ్ళి తెలుసుకుని ఏంటని చూసుకుని చిన్నప్పుడు 6 ఉంటాయి ఇస్పెట్ డైమండ్ ఉన్నాయి కదా ఉంటాయి.
క్యూబ్ ఉంటుంది, క్యూబ్ వేసేస్తాడు, ఏది వస్తే అన్నిసార్లు. ఇప్పుడు మీరు సపోజ్ ఇస్పెట్ మీద పెట్టారు, ఇస్పెట్ వచ్చింది అనుకోండి వేసినప్పుడు, మీరు 10 రూపాయలు 100 రూపాయలు పెడితే అన్నిసార్లు అన్ని రెట్లు ఇస్తాడు మీకు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే అక్కడ 20 మంది ఉంటే 20 మందిలో 15 మంది వాళ్ళు ఉంటారు, మీకు తెలియదు. కరెక్ట్. సో మనం ఏమనుకుంటే ఈ డబ్బు వచ్చినంతా వాళ్ళు తీసుకుంటే నా ముందు 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చింది. కానీ మీరు ఆడిన తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళిపోతే మిమ్మల్ని నెలలో పట్టుకొని కొడతారు. గేమ్ కాదు, మైండ్ గేమ్. అక్కడ స్ట్రాటజీ ఏంటంటే 20 మందిలో ఇద్దరే బయట వాళ్ళు ఉంటారు, లేదా ముగ్గురు ఉంటారు, 17 మంది వాళ్ళు ఉంటారు, గెలుస్తూనే ఉంటారు. వాళ్ళు గెలిచిన డబ్బులు వాళ్ళకి ఇస్తారు. ఈ 2-3 గెలిచి వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళనివ్వరు వాళ్ళని. ఆడు మొత్తం జోబీలు ఖాళీ చేస్తేనే పంపిస్తాడు. సో నేను అది ఎందుకు చెప్తున్నా అంటే రియల్ ఎస్టేట్లో కూడా మనం మోసపోకూడదండి. బిల్డర్ 100 చెప్తాడు, యూ డూ యువర్ గ్రౌండ్ చెక్. మనం ఎన్నోసార్లు చెప్పాం, ప్రొఫెషనల్ రియల్టర్ని పెట్టుకోండి, 1-2% ఇవ్వాలని ఇబ్బంది పడకూడదు. మీరు పెట్టుకుంటే మీకు డాక్టర్ పని డాక్టరే చేయాలి, యాక్టర్ పని యాక్టరే చేయాలి. మీరు పెట్టుకుంటే మీకు ఏమవుతుంది, మీకు అంత టైం లేదు. 2 కోట్లు పెడతారు, 2 గంటలు టైం ఇవ్వరు రియల్టర్కి. చేసి చెక్ పంపిస్తాను అంటారు. అది మీకే లాస్. మీ అభిరుచి ఏంటి, మీ టేస్ట్ ఏంటి. నిన్న నాకు సిడ్నీ నుండి ఒక ఆయన ఫోన్ చేశాడు, సిడ్నీ ఆస్ట్రేలియాలో. సార్ మా ఫ్రెండ్ ఒకటి వస్తాడు సార్, నాకు ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్, మీరు ప్లాట్ ఆయన చూపించండి, నేను డెసిషన్ తీసుకుంటాను. నేను చేయను అన్న. ఆయన టేస్ట్ వేరేగా ఉంటుంది. వచ్చినోడికి ఏం అర్థం కాదు, ఏం చూస్తాడో ఏం చెప్తాడో ఆయనకి ఏమవుతుందో డిస్టార్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. అది వర్కౌట్ కాదండి. మీరు 2 కోట్లు ₹1 కోటి పెట్టుకున్నట్టు స్పెండ్ 1 lakh అండ్ కమ్ అన్నాను. నేను అలాంటి వర్కింగ్ చేయండి సార్, మీరు డైరెక్ట్గా రండి, 2 రోజులు ఉండండి, మీకు చూపిస్తే మీరు చూసుకొని మీరు వెళ్ళండి. రేపొద్దు మీ ఫ్రెండ్ బ్లేమ్ చేస్తారు, నువ్వు సరైన ప్రాపర్టీ చూపించలేదురా, అవన్నీ ఎందుకు తలకానొప్పి మాట. ఇలాంటి విషయాలను ఏజెంట్లు చాలా తొందరగా క్యాచ్ చేస్తారు, కానీ ఏజెంట్ విషయంలో కూడా మోసపోతూ ఉంటారు. మరి ఏజెంట్ల విషయంలో కూడా ఈ విధంగా మోసపోవటానే ఉంటారు. ఉన్నదండి. నేను మోసం అనేది ఏజెంట్లు బిల్డర్ కాదండి, ప్రతి వాళ్ళు గోల్డ్లో ఏజెంట్లు అందరూ మోసం చేస్తారండి. కాదండి, గోల్డ్ మార్కెట్లో గోల్డ్ జ్యువెలర్స్ మోసం లేదా? ఎన్నిసార్లు బ్రాండెడ్ జ్యువెలర్స్ మార్కెట్లోకి వచ్చాయి, పెద్ద పెద్ద స్టార్స్ అడ్వర్టైజ్ చేస్తారు. మోసాలు అనేది ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్ అండి. సో మోసాలు మనం చేయించుకున్నంతకాలం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు గోల్డ్లో మీకు 24 క్యారెట్ అంటాడు, 22 మీరు ఎలా చేస్తారు? అక్కడ ఏదో మెషిన్ పెడతాడు. ఇప్పుడు అంటే మెషిన్లు వచ్చి ఆ మెషిన్లో ఎంత కరెక్ట్ అని ఎవరికి తెలుసు? ఇప్పుడు ఆ షోలేలో అమితాబ్ బచ్చన్ గారు ఒక కాయిన్ ఉండేది, మీకు గుర్తుందా? ఒక కాయిన్ టాస్ వేస్తాడు అమితాబ్ బచ్చన్, చూడండి సినిమా. 2 పక్కల బొమ్మే ఉంటుంది, చచ్చిపోయిన దాకా తెలియదు అది. ఈయనకి ధర్మేంద్రకి ఏదైనా పని చేయాలనుకో, ఈ టాస్ వేస్తాడు, ఎవరు గెలిస్తే వాడు ఆ పని చేయాలి, చెప్పింది వినాలని. అమితాబ్ బచ్చన్ దగ్గర కాయిన్ ధర్మేంద్ర గారు తెలియదు అది. అమితాబ్ బచ్చన్ కాయిన్ వేసి రాష్ట్రం చనిపోయినప్పుడు ధర్మేంద్ర చేతిలో పట్టుకొని చనిపోతాడు. ఆ కాయిన్ తీస్తే 2 పక్కల హెడ్ ఒకటే ఉంటుంది. ఆవిడ అనుకున్నాడు అంటే ధర్మేంద్ర చనిపోతాడని తెలిసి కూడా ఆయన పంపించేసి ఈయన ఉండిపోతాడు, ఈయన చనిపోతాడు. ఫ్రెండ్షిప్కి ఉన్న వాల్యూ అంటే ఏది గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే బిల్డరు ఏజెంట్ 100 నేను కూడా ఏజెంటే. నాకు 12,000 డీల్స్లో 40-50% రెఫరల్ కస్టమర్స్, అంటే ఒకసారి చేసినట్టు మన దగ్గర మళ్ళీ వస్తారు. కానీ చాలామంది ఒకసారి రెండోసారి కనిపించారు, దగ్గరికి రానియరు. సో దేర్ ఇస్ నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంది. మీరు రియల్ ఎస్టేట్ అనేది 100 మీటర్ డాష్ కాదు, ఇట్ ఈస్ ఎ మ్యారథాన్. అంటే ఒక లాంగ్ 10 years 20. ఈరోజు నేను రియల్ ఎస్టేట్లో ఇంత గర్వంగా, ఇంత మంచిగా, ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే అర్థం మనం కన్సిస్టెంట్గా సర్వీస్ ఇస్తూ, ఎస్పెషల్లీ టాప్ నాకు ఒక 50 మంది సినిమా యాక్టర్స్ కానీ ఒక 50 మంది IAS IPS రిపీటెడ్ బిజినెస్ ఇస్తారు. ఆ పేర్లు చెప్పలేము. టాప్ ఆఫ్ తెలంగాణ ఇండియాలో మనం డీల్ చేస్తాం. క్రికెట్ ప్లేయర్స్తో కానీ, సినిమా యాక్టర్స్తో కానీ, బ్యూరోక్రాట్స్తో కానీ, బిజినెస్మెన్తో కానీ, ఇండస్ట్రియల్తో కానీ మనకు అంత నాలెడ్జ్ ఉంది, అంత ఐడియా ఉంది. సార్ ఇంకొకటి, 111 జీవో గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో మీరు చూశారు. సో అది ముందుకు వెళ్ళలేదు, వెనక్కి రాలేదు. కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి 111 జీవో విషయంలో ఎలాంటి మార్పులు చేరే అవకాశం ఉంది? లేదు 111 జీవో ఎలా ఉంది అలానే ఉంచుతారా? ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే మనం ఒకటి చూస్తున్నాం, బెంగళూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటర్ ప్రాబ్లం వచ్చి ఈరోజు పెద్ద టాప్ సెలబ్రిటీసే వాటర్ కోసం బకెట్లు పట్టుకొని బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. సో 111 జీవో విషయంలో రాంగ్ డెసిషన్ కానీ తీసుకుంటే ఫ్యూచర్లో బెంగళూరుకి వచ్చిన పరిస్థితి హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉందంటే? మీడియా వాళ్ళకి పని ఉండదండి, అయిపోయిన సబ్జెక్టులు మళ్ళీ లేపుతారు. ఇది పోలీస్ కేసులు ఇన్వెస్టిగేషన్ రీఓపెన్ చేసినట్టుంది. 111 జీవో మ్యాటర్ క్లోజ్ అయిపోయింది, పాత గవర్నమెంట్ ద్వారా క్లోజ్ అయిపోయింది. అంతే ఎలక్షన్ స్టంట్ మాస్టర్. కానీ ఇప్పటికీ దాని మీద ఏదో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి చాలా మంది అటువైపు చూసే వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రశ్న. మీరు ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాలి లక్ష్మణ్, మీరు కూడా మీడియాలో ఎంతో మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నారు, మార్కెట్లో న్యూస్ చూస్తారు, ఈవెంట్స్ చేస్తారు, సినిమాలు, మీకు గత చాలా అనుభవం ఉంది. 111 జీవోకి గవర్నమెంట్కి సంబంధం లేదు. 111 జీవో is headed by a separate body called NGT, National Green Tribunal.
వాళ్ళు ఎలా అంటే మీరు ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సిఐఎస్ఎఫ్ అని ఉంటుంది, సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ. వాడు ఏ ఎమ్మెల్యే ఎంపీకి భయపడ్డు. ఓకే. ఒకసారి నువ్వు పాస్పోర్ట్లో కత్తిరి ఉంది అంటే నీదంటే ఆపేస్తాడు. నాకు ఎమ్మెల్యే తెలిసి వెళ్ళిపోతుంటే వెళ్ళనిస్తాడా? బట్ ఎవడు పట్టించుకోడు. నువ్వు అసలు లోనికి వెళ్ళాడు, వెళ్తే గన్ పట్టుకుని నడుస్తాడు. అంటే వాళ్ళకి అన్ని పవర్స్ ఉంటాయి. సో మనకి రియల్ ఎస్టేట్లో చూసుకుంటే రేరా అనేది ఒక టైప్ ఆఫ్ పవర్ అయితే, ఎన్జిటి అనేది వాళ్ళ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేచర్ని కాపాడాలి, వాటర్ రిసోర్సెస్ని కాపాడాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలగజేసుకున్న వాళ్ళు ఓవర్ రూల్ చేయొచ్చు. ఇట్ రిపోర్టింగ్ టు వన్ ఆఫ్ ది బాడీ సపరేట్ కార్పొరేట్. ఏపీఆర్ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ కమిషన్ ఉంది, ఏపీఆర్ఈసీ అని, ఇప్పుడు తెలంగాణ అయింది. దానికి ఉన్న పవర్స్ నార్మల్ ఇండివిజువల్ ఎండీకి ఉండదు. దిస్ ఈస్ అ డిఫరెంట్. డిఫెన్స్లో కూడా మీకు తెలుసో లేదో, చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, చీఫ్ ఆఫ్ నేవీ, వీళ్ళు ముగ్గురికి కూడా ఇంకో బాస్ వచ్చాడు. వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు ఉండేవాడు కాదు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి మధ్యలో గవర్నమెంట్ డిఫెన్స్ మినిస్టర్ మధ్యలో కూడా పెట్టాడు. ఎందుకంటే రాను ఆ క్లారిటీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన క్యాష్ డీలింగ్ మీకు అర్థమైంది, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని. సో ఈ 111 జీవో అనేది పాత గవర్నమెంట్ ఏదైతే గత 10 సంవత్సరాలు, ఇది ఇప్పుడు కాదండి, నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు డిస్కషన్ అయింది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డిస్కషన్ అయింది, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డిస్కషన్ అయింది, తర్వాత వచ్చిన మినిస్టర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ప్రతిసారి ఎలక్షన్ ముందు జెత్తేస్తూ ఉంటాడు. ఫస్ట్ టైంలో కూడా అన్నారు, జరగలేదు. సెకండ్ టైంలో కూడా ఇది ఓట్ బ్యాంక్ అండి. బేసికల్లీ ఆ పర్టికులర్ గ్రూపు 130,000 ఎకరాలు ఓనర్స్, అంటే ఎకరాలు మనకి 111 జీవో పరిధిలో ఉన్నాయి. అందులో 30-40,000 ఎకరాలు 90,000 ఎకరాలు ప్రైవేట్ భూములు, అంటే ప్రైవేట్ ఓనర్స్. 30,000-40,000 అసైన్ భూమి, మిగతా అదర్ భూమి గవర్నమెంట్ భూమి. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఆ 130,000 ఎకరాలలో ఫామ్ హౌస్లు డెవలప్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి లేదు. 10% ఆఫ్ ది టోటల్ ఏరియా మీరు 1000 గజాలు కొనుక్కున్నారు అనుకోండి, 100 గజాల్లో కట్టుకోవచ్చు. ఓకే. అంటే ఉద్దేశం ఏంటంటే మీరు మొత్తం కట్టేస్తే తవ్వుతారు, నీళ్ళు ఎగిరిపోతాయి, గ్రీనరీ ఎగిరిపోతాయి, చెట్లు తీసేస్తారు. ఫామ్ హౌస్ అంటే కాన్సన్ట్రేటెడ్ గ్రీనరీ. మీరు ప్రగతి రిసార్ట్స్ అని కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, నేను నాకు ఇది వెళ్ళాను కదా రెగ్యులర్, డాక్టర్ జీబీకే రావు అని ఎన్ని లక్షల చెట్టు. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, మొయినాబాద్లో ఉంది, చిలుకూరు దాటిన తర్వాత మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఆయన ఎప్పుడో 30-40 years ప్లేయర్, కొన్ని వేల ఎకరాలు ఫామ్ హౌస్ల కింద అమ్మాడు, ఫామ్ ప్లాట్స్. అప్పట్లో నాకు తెలిసి 2000లో 1980s 90s స్టార్ట్ చేశారు వారు. అప్పట్లో 100 రూపాయలు, 200కి 300కి అమ్మాడు గజం. ఈ రోజు అది కొన్ని వేలు అయిపోయింది. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిస్థితి ఏంటంటే, ఒక ఇంత పాపులేషన్కి, ఇంత డయామీటర్, ఇంత స్క్వేర్ మీటర్ ఏరియాకి, జోగ్రఫికల్ ఏరియాకి ఇంత ఉండాలి అనే కానీ క్యాలిక్యులేషన్ నా. ఇప్పుడు ఒక బాడీకి న్యూట్రిషన్స్ ఏం చెప్తాడు, నీకు ఎంత ప్రోటీన్స్ ఉండాలి, ఇంత ఇవి ఉండాలి, ఇంత ఇవి చెప్తాడు కదా. అట్లా సైజ్ ఆఫ్ పాపులేషన్కి, సైజ్ ఆఫ్ ఏరియాకి ఎంత గ్రీనరీ ఉండాలి, ఎంత వాటర్ రిసోర్సెస్ ఉండాలి, ఎంత ఆపాలి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి నదిలో, ఆనకట్ట అయిపోతే నీళ్ళు వేస్ట్ అవుతాయి. ఆనకట్ట అనేది వేస్తే దాని పవర్ కింద ట్రాన్స్ఫర్. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కానీ నాగార్జున ఏదేం చేస్తున్నారు, నీళ్ళు ఒక ఆనకట్ట వేసి ఆపి దాన్ని విద్యుత్ కింద మారుతుంది. ఇది మోక్షగుండం విశ్వేశ్వర గారికి చెప్పిన టెక్నిక్ ఇంజనీరింగ్. అందుకని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ డేని ఆయన పేరుని జరుపుకుంటారు. ఖైరతాబాద్లో పెద్ద బిల్డింగ్ ఉంది. సో మీరు అడిగిన ప్రశ్నకి అటు స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళ పరిధిలో 100% లేదు. వాళ్ళు కొద్ది కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎన్జిటి. మొన్న ఎప్పుడైతే కేసీఆర్ గారు తీసేస్తా ఉన్నారో, అది జస్ట్ జిమిక్. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుసండి, ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు అక్కడ. ఎవరో కొంతమంది 50 ఎప్పుడైనా చూడు, పూర్తిగా తెలిసినట్టు చెప్పొచ్చు, పూర్తిగా తెలియనోడికి చెప్పొచ్చు. ఈ సగం తెలిసినట్టు చెప్తే చెప్పలేము. వాడు చెప్పి గుర్రాన్ని 3 కాళ్ళు అని చెప్తే గుర్రాన్ని 3 కాళ్ళే ఉండాలి. గుర్రాన్ని 3 కాళ్ళతో ఉంటుందా? ఎవడో చెప్తాడు బొర్రలేనాడు, వాడిని పట్టుకొని హ్యాంగ్ ఆన్ అవుతారు. సో ఎన్జిటి ఉన్నంతకాలం 111 జీవో ఎత్తడం అనేది సీఎం పరిధిలో లేదండి. ఇది సింపుల్ ఒకటే. ఎందుకంటే ఒకవేళ అది ఎత్తేసారంటే చాలా అసలు ఇప్పుడున్న ఏ హైదరాబాద్ పంచేది అంత బ్యూటిఫుల్ సిటీ డెవలప్ అయింది. కానీ జనాలు నీళ్ళు లేక చచ్చిపోతారు, అప్పుడు నీడ లేక చచ్చిపోతారు. ఒక మర్రి చెట్టు ఉంది, ఒక మర్రి చెట్టు వేస్తే అది పెరిగిన తర్వాత ఎంతోమందికి వర్షాల్లో కాబడుతుంది, ఎండలో కాబడుతుంది. ఎంత బెనిఫిట్ ఉందండి. పొద్దుట నేను కేబీఆర్ పార్క్ వాకింగ్ వెళ్ళినప్పుడు ఆక్సిజన్, మీరు మార్నింగ్ చెట్ల మధ్య నడవండి ఫారెస్ట్లో. మొన్న నేను కనా శాంతివనం ఉంది, మెడిటేషన్ సెంటర్, 1400 ఎకరాల్లో ఉంది. అది నేను ఒక రిట్రీట్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఆ గ్రీన్ మార్నింగ్ లేచి 5 o'clock లేస్తే ఆ బ్రీజ్ 1400 acres. మేము నడవలేక కొంత దూరం రోజుకి 5-6 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. ఎందుకంటే ఆటోకి సెంటర్ ఇటో అదేంటి ఆ గ్రీన్లో పెరిగిన లైఫ్ స్పాన్. చాలామంది రిటైర్ అయినా అక్కడ ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. అది నాకేం బ్రాండింగ్ కాదు, నాకేం డబ్బులు ఫ్రీ, అంతా ఫ్రీ ట్రీట్మెంట్ అంతా.
అంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలనుకుంటే అలాంటి ప్రదేశాల్లో వెళ్ళి ఉండి అప్పుడు మేము ఫుల్ ప్రెజర్లో పనిచేస్తాం కాబట్టి వెళ్తుంటాం. అట్లా ఆర్కే మట్ కానీ లేకపోతే జగ్గు వాసుదేవ్ గారు అట్లా చాలా ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు కానీ. సో గ్రీనరీ అనేది మనకి గ్రీనరీ అనేది ఏమంటారు మన పుట్టుకతో వచ్చిన హక్కు. ఎందుకంటే గ్రీనరీ లేకపోతే మనం బతకలేమండి. చెట్టు లేకుండా మీరు బతకగలరా? లేదు. ఇప్పుడు మామిడి పళ్ళు కావాలన్నా, పనస పళ్ళు కావాలన్నా, జామ పళ్ళు ఏమున్నాయి చెట్టు నుంచే. చెట్టు నుండి వస్తుంది. చెట్టు ఆక్సిజన్ క్రియేట్ చేస్తుంది. కొన్ని చెట్లు అయితే ఎస్పెషల్లీ మీరు కేబీఆర్ పార్క్ వెళ్తే ఎప్పుడైనా గమనించండి, అది ఆక్సిజన్ ఇస్తుంది. మన ప్రస్తుతం డిప్యూటీ సీఎం అక్కడే రోజు వస్తారు, బట్టి విక్రమార్క గారు. అవును. దిల్ రాజు గారు అక్కడికి వస్తారు. చాలా మంది మన సెలబ్రిటీస్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్, బ్యూరోక్రాట్స్ మేము రోజు ఎవరినో ఒకరు కలుస్తుంటాం. అక్కడ ఎవరు పట్టించుకోరు. అక్కడ ఆయన సీఎం లాగా బిహేవ్ చేయడు. మామూలుగా వస్తాడు, కారు దిగుతాడు, నడుస్తాడు, వచ్చేసి వెళ్ళిపోతాడు. నేను బట్టి విక్రమ ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాను. సార్ ఇంకొకటి, కోకాపేట దేశవ్యాప్తంగా దేశం చూపు కోకాపేట వైపు చూసింది. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఎకరం అని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు ప్రచారం జరిగింది. ఒకసారికి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అసలు కోకాపేటలో ఏం జరుగుతుంది? మధ్యలో వచ్చి ఇప్పుడు సిరిమంతుడు పుట్టినప్పటి నుండి సిరితో ఉంటే డిఫరెంట్ ఉంటుంది వాడు బిహేవియర్. మధ్యలో ఒక అట్టాసంగా వస్తుంది, వాడు మళ్ళీ ఎప్పుడైనా పడిపోతాడు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పి, కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పుట్టిన దగ్గర నుంచి శ్రీమంతుల ఏరియా అనేది వరకు కోకాపేటకి బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉందండి, కలిసి వచ్చే కొడుకు పుడితే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. కలిసి వచ్చే కాలం ఉంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. పుట్టగానే నడుస్తాడు, లేదా పుట్టగానే మాట్లాడతాడు, కానీ ఆడు ఎక్కువ కాలం ఉంటాడు. చూడండి మీరు. అదే సినిమా హీరోయిన్స్ తక్కువ టైంలో షైన్ అయిన వాళ్ళు తప్పని పడిపోతారు, వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. మీరు చూసి 100 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అదేవిధంగా మధ్యలో శ్రీమంత్ వచ్చి మధ్యలో పోతాడు. మొదటి నుండి వచ్చేటప్పుడు ఇప్పుడు అంబానీ ఉన్నాడు, మొదటి నుండి సిల్వర్ స్పూన్తో పుట్టాడు ఆయన. లేదు ఆయనకి. ఇప్పుడు ముఖేష్ అంబానీ కానీ ఏమన్నా బీట్ చేయగలరు? మీరు అనేది ఇప్పుడు ఫ్యూచర్లో గ్రోత్ ఉండదనే? గ్రోత్ ఉండదు అని అనట్లేదు, ఆర్టిఫిషియల్ గ్రోత్ ఉండదు అంటున్నాను. ఓకే, ఒరిజినల్ గ్రోత్ వేరు. మీరు సడన్గా 5 సంవత్సరాల నుండి సినిమాలో చూపించి 20 సంవత్సరాలు అయిపోతాడు, 5 సంవత్సరాల అబ్బాయి హీరో అయిపోతాడు. అది అవుతుందా? సినిమా. అది సినిమా అంటే అర్థం చేస్తే బాగుంటుంది. అది ఒక సినిమా చూపించారా? సినిమా అనేది స్ట్రాటజీ అండి. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఎక్కువగా పెట్టాను. రియల్ ఎస్టేట్ కూడా ఒక మాఫియా మార్కెట్. గోల్డ్ మార్కెట్ ఈజ్ ఒక మాఫియా. స్టాక్ మార్కెట్ ఇదంతా కంట్రోల్డ్ బై సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మీరు కోకాపేటలో 100 కోట్ల ఎకరం అనేది ఎంతమంది కొన్నారండి? ఫస్ట్ ఎవరు కొన్నారండి? ఆ నలుగురు సినిమా వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు చూసే ఉంటారు. ఆ నలుగురే కొన్నారా? ఆ నలుగురే కొన్నారు. మీరు చూడండి, హిస్టరీ తీసి చూడండి. అచ్చా, ఆ 4-5 కొని డబ్బులు కట్టారా? ఇక్కడ ఏమైందంటే స్ట్రాటజీ, ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఏదైతే ఆప్షన్ చేశారో మొన్న 100 ఎకరాలు అన్నీ చేసి 500 ఎకరాలు ఉంది. 500 ఎకరాల చుట్టూ 50,000 ఎకరాలు ఉంది. ఆ 50,000 ఎకరాలు ఎకరం రేటు 10,000 కోట్లు ఉండేది. ఇక్కడ 50 కోట్లు ఉండేది. ఫస్ట్ ఆప్షన్ 60 కోట్లకి వెళ్ళింది. మీకు కోకాపేట ఉండేది 2-3 years బ్యాక్. రెండోది 100 కోట్లు. ఈ 100 కోట్లు చూపించి ఆ 10 కోట్లని 50 కోట్లకు అమ్ముకున్నాం ల్యాండ్. సో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు దీన్ని. సో ఇట్ ఈస్ నాట్. సో అదే ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? ప్రస్తుత పరిస్థితి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఎందుకంటే కొత్త గవర్నమెంట్కి పాత గవర్నమెంట్కి దేర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మీకు అర్థమైందా? సో ఆర్టిఫిషియల్ హైప్ ఎందుకు అంటున్నానంటే, మన రాజకీయ లబ్ధి కోసం, మన పర్సనల్ బెనిఫిట్స్ కోసం అది రేటు పెరిగింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం అక్కడ హైప్ చేశారంటారు మీరు? ఓట్ బ్యాంక్ కావాలి మనకి. ఇప్పుడు మనం కూడా చెప్పాను లేదు, టీఆర్ఎస్ ఓట్లు ఎక్కడ పడ్డాయండి? సిటీలో పడ్డాయి. బయట ఒకటైనా పడిందా? కాంగ్రెస్ ఓట్లు ఎక్కడ పడ్డాయి? బయట పడింది. సిటీలో పడిందా? దట్ మీన్స్ నీకు క్లియర్ ఇండికేషన్ అంటే సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ టీఆర్ఎస్. ఎందుకు తెలుసా? 10 రూపాయలు 100 రూపాయలు అయింది. సో ఐఎమ్ హ్యాపీ. అందుకని మనం అందరం కావాలనుకున్నాం. బట్ అవుట్ సైడ్ డెవలప్మెంట్ లేదుగా. వెస్ట్ జోన్ తప్ప వేరే జోన్ ఎక్కడుంది? హైదరాబాద్లో గ్రోత్ అంటే ఓన్లీ వెస్ట్ జోన్, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. వెస్ట్ జోన్ అన్నారు మీరు. అసలు నార్త్ జోన్ గురించి ఎప్పుడు పెద్ద చర్చ కూడా నడవలేదు. సో వాస్తవం నార్త్ జోన్ ఎలా ఉంది ప్రజెంట్? పాలు ఇచ్చే ఆవునే ఎవడైనా కొనుక్కుంటాడండి, నడిచేదినే ఎవడైనా కొడతాడు. పాలు ఇచ్చే ఆవునే మనం కొనుక్కుంటాం. పాలు ఇవ్వని ఆవును చంద్రబాబు నాయుడు డైలాగ్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డైలాగ్ చెప్తారు. కరెక్ట్. ఎందుకంటే నార్త్ జోన్ అనేది వన్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ హైదరాబాద్ డివిజన్కి. హైదరాబాద్కి వెస్ట్ ఇటు ఉంది, సౌత్ ఇటు ఉంది, ఈస్ట్ ఇటు ఉంది, నార్త్ ఇటు ఉంది. నార్త్లో గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి చెప్పండి మీరు? ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది చెప్పండి, మాట్లాడండి. లేవు, మీరు చెప్పుకోవడానికి ఏం లేవు. అదే నేను ముంబై ఏమైనా, బెంగళూరు ఏమైనా, లేదా తెల్లాపూర్, కొల్లూరు అంటే 100 మీరే చెప్తారు. 100 కంపెనీలు, 1000 ఎంప్లాయ్మెంట్, లక్షలు, వేల కాదు, 1000 ఎంప్లాయ్మెంట్, లక్షల ఎంప్లాయ్మెంటే
10 లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే 50 లక్షల మంది వచ్చినట్టే అక్కడ, ఫ్యామిలీకి 4-5. సో నార్త్ జోన్ బట్ డెఫినెట్గా పెరుగుతుందండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో స్టాండ్ స్టిల్ ఉంది. కొన్ని అన్ని ఏరియాలు జీరోలు లేవు, కొన్ని ఏరియాలు అప్రిషియేట్ అయినాయి. అక్కడ ఉన్నది ఏంటంటే ఆ జీనోమ్ వ్యాలీ అదొకటి ఉంది, బయోపార్క్, బయోటెక్నాలజీ అది తప్ప ఇంకేమీ లేవు అక్కడ. సో కోంపల్లి, మేడ్చల్ ఇవన్నీ కూడా మీరు నార్త్ జోన్లో చూసుకుంటే ఇండస్ట్రియల్ వేర్ హౌస్ ప్రసిద్ధి. భీమవరం రాజులందరూ అక్కడే కొనుక్కున్నారు చాలామంది. కొంతమంది మార్వాడీస్ అయితే ఎక్కువ శాతం మన సత్యం రాజు గారి దగ్గర నుండి చాలా వరకు అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఒక్కొక్క ఇండస్ట్రీలో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, నెస్లే, బ్రిటానియా ఇలాంటివన్నీ కూడా 2 లక్షలు 3 లక్షల స్క్వేర్ ఫీట్ అద్దెకి తీసుకుంటారు. స్క్వేర్ ఫీట్ 10 నుండి 15 రూపాయలు. వాళ్ళు గొడౌన్స్ చూస్తుంటే 40 ఫీట్ హైట్ ఉంటుంది. ఇలా ఉంటుంది వాళ్ళ కండిషన్స్. ఇప్పుడు వాల్మార్ట్ కానీ, రిలయన్స్ కానీ ఇవన్నీ ఇండస్ట్రియల్ వేర్ హౌస్ అనేది చాలా అది ఆ ఇయర్. కానీ అక్కడ దానివల్ల ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉండదు. సో మనకి ఎప్పుడైనా సిటీలో రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ కావాలనుకుంటే ఏం కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, ఫ్లైఓవర్స్, ఇవి బ్రిడ్జెస్. రెండోది ఇండస్ట్రీ డెవలప్మెంట్. అవి ఉంటేనే ఇండస్ట్రీ వస్తుంది. అవి లేకపోతే ఇండస్ట్రీ రావుగా. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ రావాలి, లారీలు రావాలి, మెటీరియల్ రావాలి, డిస్పాచ్ అవ్వాలి, వర్కర్స్ రావాలి. ఒకసారి ఇండస్ట్రీ వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ఒకసారి ఎంప్లాయ్మెంట్ వచ్చి మిగతా అన్నీ ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు ఒకప్పుడు చూసుకుంటే ఎంటైర్ హైదరాబాద్కి 2 ఏరియాలు, బేగంపేట్, అబిడ్స్. దేనికి? సిటీ అంటే బేగంపేట, షాపింగ్ అంటే అబిడ్స్ అండ్ కోటి. అంతేనా? మిగతా ఏరియాలు ఏమైనా విన్నారా ఈరోజు? అంటే అంతకుముందు కుక్కటిపల్లిలో ఉన్నా, నిజాంపేటలో ఉన్నా, లేదా గచ్చిబౌలిలో వెళ్ళాల్సింది ఎక్కడ? అబిడ్స్ ఆర్ కోటి. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారో మీకు తెలుసు. కుక్కటిపల్లి వాడు ఇక్కడ రావట్లేదు, దిల్సుఖ్నగర్ ఇక్కడ రావట్లేదు, కోటి వాడు ఇక్కడ రావట్లేదు. ఎక్కడ అంటే అక్కడే ఉండిపోయి, అంటే డీసెంట్రలైజేషన్ అయిపోయింది. ఫ్యూచర్లో నార్త్ జోన్ అయితే బాగా డెవలప్ అవుతుందని మీరు అంటారు. అంతే టైం పడుతుందండి. డెఫినెట్గా తెలంగాణలో మనకున్న ఒక ఏకైక అదృష్టం అంటే అన్ని పక్కల గురుగుతూ ఉంటుందండి. గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే ఫోకస్ స్టార్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ నిజంగా 5 సంవత్సరాలు ఉంటే కనుక పెను మార్పులు జరుగుతాయి. ఆల్రెడీ సాటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ, ఇండస్ట్రీ స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, ఇండస్ట్రియల్ జోన్ కానీ, నిమ్స్ కానీ, నేషనల్ హైవే స్టాటస్ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే 3 నెలలు 4 నెలలు అన్నీ చూపించలేమండి. యూ కెనాట్ డూ ఎవ్రీథింగ్ ఇన్ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన చేయాలనే తపన ఉంది. అయితే ఇప్పటివరకు పేపర్ల మీద ఓరల్ డిస్కషన్లో ఉంది. రియాలిటీలో పెట్టాలంటే టైం పడుతుంది. సార్ లాస్ట్ ప్రశ్న, శ్రీశైలం హైవేకి ఎంత హైప్ వచ్చిందో మనం చూసాం. ఫార్మాసిటీ వస్తుంది, కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అక్కడ రాబోతుందని చెప్పి కూడా పాత గవర్నమెంట్లో మనం చూసాం. ఎందుకు లాస్ట్ ఎలక్షన్ ముందు వరకు కూడా మంచి డిమాండ్ ఉంది ఆ ఏరియా. ఈ లాస్ట్ 6 నెలల నుంచి ఒకసారిగా ఆ ఏరియా మొత్తం చాలా సైలెంట్ అయిపోయింది. అసలు ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని చెప్పి కొంతమంది ఆలోచిస్తుంటే, ఇప్పటికీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఏం జరుగుతుందని చెప్పి ఒక ఆందోళనలు అయితే ఉన్నారు. భవిష్యత్తులో అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రేట్లు ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఎటువంటి అనుమానం లేకుండా నిర్భయంగా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే ఇందులో రాజకీయాలు ఉంటే చెప్పగలుగుతాం. నేను రాజకీయానికి అనాలిసిస్ ఓన్లీ రియల్ ఎస్టేట్. రాజకీయాలు పక్కన పెట్టండి, మీకున్న ముందు చూపుతోటి ఆ ఏరియా గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? నేను ఇంతకుముందు మన ఎపిసోడ్లో కూడా చెప్పాను లక్ష్మీనారాయణ, రియల్ ఎస్టేట్లో ఏ ఏరియా కూడా లాస్ అయ్యే చూసిన లేవు, గ్రోత్ ఉంటుంది. 19-20 का ఫరక్. కొన్ని ఏరియాలో బాగా పెరిగితే కొన్ని ఏరియా మీరు పర్టికులర్గా నేను మొన్న లాస్ట్ 1 వీక్లో వెళ్ళాను. ఎవ్రీ వీక్ ప్రతి ఏరియా వెళ్తుంటాను. మీకు ఫస్ట్ ప్రజలు తెలుసుకోవాల్సిన, ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సింది మొత్తం ఫార్మాసిటీ 19,300 ఎకరాలు, రైట్? అందులో బ్రేకప్ తెలుసా? R&Dకి ఎంత ఉంది, రెసిడెన్షియల్ టౌన్షిప్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్కి ఎంత ఉంది, ఇండస్ట్రీస్కి ఎంత ఉంది, బల్క్ డ్రగ్స్ ఎంత ఉంది, ఫార్మా మిగతా కంపెనీస్కి ఏమున్నాయి. ఫార్మా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. సో 20,000 ఎకరాలు 19,000 ఎకరాల్లో ఫార్మాసిటీ అనేది ఒక పార్ట్ అండి. దాన్ని షిఫ్ట్ చేస్తాను, మిగతా ఏమీ అని షిఫ్ట్ చేయట్లేదు. చాలామంది క్లారిటీ రావాలి. ఫార్మాసిటీ అనేది ఒక 6,000-7,000 ± ఎన్ ఏకర్స్. 20,000 ఎకరాలు ఒకటి ఫార్మాసిటీ. 3,000 నుండి 4,000 ఎకరాలు రెసిడెన్షియల్ టౌన్షిప్ అండి. రెసిడెన్షియల్ టౌన్షిప్లో ఏంటంటే ఎవరైతే ల్యాండ్ పూలింగ్ 12,000 ఎకరాల దాకా అయిందో వాళ్ళకి ప్రతి ల్యాండ్ ఓనర్కి కూడా ఇల్లు ఇస్తామని ఒప్పుకున్నారు. ఎక్కడ? అదే ఏరియాలో. నెక్స్ట్ ప్రతి ఇంటికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తానని ఒప్పుకున్నారు. సో ఇక్కడ రెసిడెన్షియల్ 2 ఆటలు ఉన్నాయి. ఒకటి ల్యాండ్ ఓనర్స్కి, రెండోది అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళకి. అక్కడే రెసిడెన్షియల్, ఎక్కడో దూరం రాలేరు కదా. ఆ రెండింటికే 3,000-4,000 ఏకర్స్ పోతుంది. R&D సెంటర్, హాస్పిటల్, హరీష్ రావు గారు ఏదో చేశారు, హాస్పిటల్ ఓపెన్ చేద్దాం.
R&D సెంటర్ ఆల్రెడీ కొన్ని కంపెనీలు అంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అంటే ఫార్మాసిటీ షిఫ్ట్ చేస్తుంటే పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేస్తారనేది ఒక టాక్ ఇన్నర్ సర్కిల్ దగ్గర నుండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం షిఫ్ట్ అవ్వదండి అక్కడ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీ చేస్తారు 2,000-3,000 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ నిమ్స్ దగ్గర అక్కడ వికారాబాద్ దగ్గర ఒకటి చూస్తున్నారు డిఫరెంట్ ప్లేస్లో పెట్టడానికి చూస్తున్నారు ఇక్కడ ఉన్నది మొత్తం అయితే మెగా టౌన్షిప్ అనేది ఏదైతే ఫార్మాసిటీ తీసేస్తున్నారో ఆ ప్లేస్ 6,000 acres మెగా గ్రీన్ సిటీ డెవలప్ చేయమని సన్నాహాలు జరుగుతున్నాయి అధికారులకు చెప్పారు అది వచ్చినా కొద్దిగా డెవలప్మెంట్ మొత్తం 5 lakhs 10 lakhs ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ రాకపోయినా కొద్దిగా ఎంప్లాయ్మెంట్ మొత్తం అయితే జీరో కాదు ఎందుకంటే ఆల్రెడీ సైన్ చేసి ఇండస్ట్రీస్ అక్కడ మూవ్ అవ్వ కదండి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇప్పుడు అమెజాన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్కింగ్ ఉంది అట్లా చాలా నాకు తెలిసి 150-200 కంపెనీలు టాప్ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా అక్కడ సైన్ చేసినాయి కాకపోతే అక్కడ నేను అనుకోవడం ఏంటంటే మొత్తం షిఫ్ట్ చేయడం పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్కి వేరే దగ్గర ఎలకేషన్ ఇస్తారు ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఫైనల్గా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు దేర్ ఇస్ డిఫరెంట్ డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్ ఉంది కాకపోతే ఇవాళ పెట్టి నెక్స్ట్ 1 yearలో రిటర్న్స్ రావాలంటే దట్ ఇస్ నాట్ ఎ రైట్ ప్లేస్ ఇప్పుడు తుక్కుగూడ నుండి ఆల్రెడీ మీకు ఆదిబట్ల టీసీఎస్ అవన్నీ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేసినాయి ఇప్పుడు అక్కడ సిగ్నేచర్ రెవెన్యూస్ అని 25 కోట్లు ఒక విల్లా అమ్ముతున్నారు మీకు తెలుసు 25 కోట్లు 30 కోట్లు 1 acre ఒక విల్లా ½ acre 19-20 crores అమ్ముతున్నారు రామ్కి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అట్లా దేర్ ఆర్ మోర్ దెన్ 20 మ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి దేర్ ఆర్ 30-40 ప్రాజెక్ట్స్ డెవలప్ ఫుల్ వెంచర్స్ వేసుకోండి ఇక్కడే తుక్కుగూడనే కాదు కందుకూరు ముచ్చర్ల ఫార్మాసిటీ తర్వాత కడతాలు అమంగల్ దాకా వెళ్ళిపోయినాయి కాకపోతే ఏంటంటే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చడం వల్ల దాని ఇన్నర్ సర్కిల్స్ చాలా లాజిక్స్ అవన్నీ మనం ఓపెన్ ఫోరంలో మాట్లాడలేం మనం ఆకలి ఒక పని చేసినప్పుడు ఒక రీజన్ ఉంటుంది అన్నం తింటే ఆకలి వేస్తుంది ఫ్యాన్ వేసుకుంటే గాలి కావాలి రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏదో స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ మనం పబ్లిక్లో డిస్కస్ చేయలేం మీకు ఎప్పుడైనా రాబోయే కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళు ఎలాంటి ఆలోచన డెఫినెట్గా ఆలోచనలు అయితే అన్ని 360 degrees వైపు డెవలప్ చేయాలనే ఆలోచన క్లారిటీగా కనిపిస్తుందండి మీకు తెలియని విషయం అంటే మినిస్టర్ పేర్లు చెప్పడం దేర్ ఆర్ సమ్ మినిస్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అంతవరకు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వేగం పెరుగుతుందా ఆ వేగం తగ్గుతుంది అనేది మనం ఒకసారి తగ్గడం అనేది ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకుందాం కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది తగ్గడం అనేది ఏముంటుంది స్టెబిలైజ్ అవుతుంది గ్రోత్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కావాలి థ్యాంక్ యూ అండి